చేస్తున్నారా మీరు కిచెన్ లో? ఆమ్లెట్ కాంపిటీషన్. నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు ఇప్పుడు? మా వాడు చూడండి ఆమ్లెట్ వేస్తాను వీడియో తీస్తానంటే హెయిర్ స్టైల్ సెట్ చేసుకుని వస్తాను నిల్లాడు. దా బానే ఉన్నాం. ఫస్ట్ చేసేది చెర్రీయా? ఇంతకీ స్టవ్ విరిగిలేదు కదా, స్టవ్ విరిగికుండా ఆమ్లెట్ అయిపోద్దా? ఎండకేయండి మరి. ఏమేస్తున్నారా? కారం. మాకు కూడా ఫస్ట్ కారం వేసి కలపాలా? ఉప్పు చెప్పండి అది నీ ఆమ్లెట్ లో. ఇప్పుడు ఏమేయాలి? ఉప్పా? పులిహోర పిసికినట్టు అట్ట చేస్తున్నారా? ఆమ్లెట్ ఇందాకనే చెప్పిన, ఇప్పుడు ఏం చేస్తున్నావు? గుడ్డు పగలు కొడుతున్నా. మరి అది చెప్పాలరా గుడ్ బాయ్. నీకు వచ్చాను కూడా నాకు అనిపించట్లా. ఆమ్లెట్ అమ్మ నువ్వే జడ్జి అమ్ము. అదే ఆయిల్ అదే కళ్ళ ముందే ఆయిల్ పెట్టుకొని ఆయిల్ కూడా తిరిగట్లేదే. ఆమ్లెట్ ఎట్టుంటుందో చెప్పు తిప్పినట్టు తిప్పుతున్నావుగా. ఆయిల్ బయటకు వచ్చేటట్టుంది కదా. ఇప్పుడు ఆమ్లెట్ అయిపోతున్నాం అనమాట. కొంచెం వేడెక్కాక చూసుకుంటే పొగలు వస్తున్నాయో లేదో తెలిసింది. స్టవ్ వేడెక్కింది, స్టవ్ కాదు ప్యాన్ వేడెక్కింది. ఆమ్లెట్ వేయాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మగపిల్లగాడు పని చేసిన తెలుసు. ఎన్ని కూడా దాంట్లో వేయాలిగా. మరి ఎక్కువ అవుతాయి. ఎక్కువ అవుతాయా? అదరా పసుపు వేరేదైంది నీ ఆమ్లెట్ లో? పసుపు దానికి కుంకుమ కూడా వేస్తాం. ఎందుకు? ఒక ఆమ్లెట్ కి ఒక అసిస్టెంట్, ఒక కుక్, ఒక చెఫ్, తిప్పు మా మొగాల మీద వేసేటట్టు. అబ్బో ఆమ్లెట్ ఎత్తేసినప్పుడు 2 ముక్కలైంది ఫ్రెండ్స్. అసలు నువ్వుగా చెప్పు, మమ్మల్ని అడుగుతుంది ఆపేనా అని. ఉడికిందా? అన్నట్టు ఉంచి దానిపైన అట్లా కొద్దిసేపు ఉంచు. స్పెషాలిటీ పసుపులేని ఆమ్లెట్ అంతేనా? కుంకుమేసంగా. కుంకుమ ఎక్కడ వేసి అట్నే చెప్పు, నిజమే అనుకుంటారు. కారం నువ్వు వేసి. నెక్స్ట్ ఎవరు ఇప్పుడు? అన్నా నువ్వు అదన్నా. ఇంత కారం ఎందుకు? కొంచెమే ఇది పసుపు. ఇదేంది నాయన? సీక్రెట్ మసాలా. ఏం మసాలా చెప్పు మరి, అందరికి తెలియాలి కదా. ఇప్పుడు రేపు నచ్చింది అనుకో మాకు ఆమ్లెట్. ఏ చెర్రీ అదేందిరా? అది పడేసింది ఏంది? తేడే మేడనా? ఆహా, మాకు క్రంచ్ చేసేసాడా? చేత కలుపుతున్నావు అంటే నీ ఆమ్లెట్ మాడిందని నువ్వు ఫిక్స్ అయిపోయినవా? అసలు మాడలేదా? సరే నీ 2 గుడ్లుది కంపల్సరీ. నచ్చితే మేము అందరం తింటాం, నచ్చకపోతే నువ్వు అక్కడే తినాలి. ఉంటే నాకు పిచ్చి లేదేటట్టుంది. చాకుతో పగలు కొడుతున్నారు, స్పూన్ తో ఎన్నెన్నో చేస్తున్నారు. తేడా మీద కలవట్లేదు, తేడా ఆమ్లెట్ అలానే ఉంది. ఇప్పుడే ఫోన్ చేయండి అంబులెన్స్, ఎందుకైనా మంచిది. తిన్నాక ఉంటామో ఉండవు. ఏమేయాలి? ఆయిల్. ఆడి మాడిన ఆమ్లెట్ తింటే మనం మాడిపోతాం గాయస్, చెప్తున్నా. టేస్ట్ కూడా కడుపు నీళ్ళనే ఉంటది. మీ ఆమ్లెట్ లో మీరే తినండి గాయస్. ఎందుకని? అమ్మో తింటే 2 రోజులు బాత్రూమ్ పక్కన చేరేసుకోవాలి. బాత్రూమ్ పక్కన బాత్రూమ్ లోనే కూర్చోయి. అంటే మీ ఆమ్లెట్ల మీద మీకే కాన్ఫిడెన్స్ లేదు, మరి వేరే వాడు ఎట్లా తింటాడు దాన్ని? అందుకే నీతో తిప్పిస్తుంది. వెరీ గుడ్, బానే చేశాడు రా. చదువు మానేసి ఆమ్లెట్ కూడా పెట్టుకోమని. ఫస్ట్ నా టేస్ట్ చేయాలి, ఎందుకంటే దాన్ని కూడా మళ్ళీ వేడుకుంటే టేస్ట్ బాగుంటది. నాకు అన్యాయం జరిగింది. సో ఇప్పుడు మా పెద్దమ్మ జడ్జి గైస్. ఫస్ట్ చెర్రీ పర్లేదు తిడు. పసుపు కుంకుమ అయితే తినత్తా. మాడిందా లేదా? ఇది ధనుష్ ఆమ్లెట్ అన్నమాట. బాగుంటది. మా పెద్దమ్మ తింటుంది. తేడా బాగుంటది, తిని. ఇద్దరే బాగున్నాయి. ఒకళ్ళే. అరే ఇద్దరే బాగున్నాయి నిజంగా. నేను అసలు గెస్ట్ చేయను మీరు ఇంత బాగా వేస్తారని నేను అనుకోలేదు. అమ్మ నువ్వు చూసి చెప్పరా అమ్మ. సరే సెకండ్ జడ్జి అదిగో ఎట్టుంది? ఓకే బాగుంది. అంత బాగుంటే కంపేర్ చేయాలి. ఓకే సరే. ఎక్స్పీరియన్స్ అని చెప్పను కదా, నాది కన్సిడర్ చేయాలి మీరు. చాలా బాగుంది, ఇద్దరిది బాగుంది, నిజంగా బాగుంది. అసలు మీరే ఆపకుండా తింటున్నారంటే తెలిసిపోవట్లా ఎంత నచ్చిందో మీకు మీ ఆమ్లెట్. ఓకే బాయ్ చెప్పండి. ఆమ్లెట్ ట్రై అని చెప్పరా? అంత బాగా చేశారు. మీరు కూడా ఆమ్లెట్ వేసుకొని తినండి.